As you all know, I'm an extensive traveler. I've traveled to different parts of our country and also different parts of the world. I have one good habit of studying about the local people, the nation, and their culture and their inventions. మానవాళికి ఉపయోగపడే అంశాలు వాళ్ళు ఏమేమి చేస్తున్నారా అన్నది నేను గమనిస్తూ ఉంటాను. సో మన దేశం గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. సో నౌ యాజ్ ఐఎమ్ ఇన్ స్వీడన్, చేద్దాం అసలు వీళ్ళ సంగతి కూడా ఏంది కానీ ఒకసారి రీసెర్చ్ చేశానమాట. సో వీళ్ళు ఎంత కష్టజీవులు అంటేనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కండిషన్స్. ఎందుకంటే వీళ్ళకు చాలా మటుకు చాలా నెలలు చలి దేశాలు అంటారు కదా, మంచుతో కప్పబడి ఉంటాయి. యాజ్ ఐ కెన్ సీ త్రూ మై విండో. మీకు కూడా వీడియోలో చూపించాను. మరి ఇంత హార్ష్ పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అన్నది ఏ ప్రకారంగా ఉంటుంది అన్న దానికి నిదర్శనమే ఇప్పుడు వాళ్ళు కనిపెట్టిన కొన్ని అంశాల గురించి నేను చెప్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిట్ లెంగ్దీ వీడియో, కాకపోతే అందరూ వినాలండి. ఇట్ షుడ్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. అవతల వ్యక్తుల నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి. దట్ ఈస్ ద మేజర్ పాయింట్ అనమాట. ఓకే, కారు సీట్ బెల్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ కనిపెట్టింది స్వీడిష్ పీపుల్ అండి. ఎస్, ఇది ఫస్ట్ ఇక్కడే మొదలైందనమాట. అది ఎంతగా ఉపయోగపడుతుందో మనకు తెలిసిందే. ఎంతమంది ప్రాణాలని కాపాడింది యాక్సిడెంట్స్ టైంలో మనకు తెలిసిందే. 3 పాయింట్ సీట్ బెల్ట్ అంటారు దాన్ని. రెండవది ద ఇంప్లాంటబుల్ పేస్ మేకర్. ఇంప్లాంట్ చేస్తాం కదా పేస్ మేకర్, గుండె ఆపరేషన్స్కి చాలా మటుకు ఇంకా చివరి దశలో దాన్ని పేస్ మేకర్ పెడతారనమాట. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సర్జన్స్కి వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో పేస్ మేకర్ అన్నది. అది కూడా కనిపెట్టింది స్వీడిష్ ప్రజలేనండి. ఆ తర్వాత డైనమైట్. ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పను నేను. డిస్ట్రక్షన్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటారు, కానీ అది మైనింగ్కి కూడా ఉపయోగపడతాయి అన్నమాట డైనమైట్ అన్నది. ఏ ప్రకారం ఉపయోగించుకుంటే ఆ ప్రకారం. సో అది కూడా ఇక్కడే కనిపెట్టబడింది. అడ్జస్టబుల్ రెంచ్ అండ్ పైప్ రెంచ్. అడ్జస్టబుల్ రెంచ్ ఉంటుంది కదా మెకానిక్స్ దగ్గర, వాళ్ళు ప్లంబర్స్ దగ్గర, ఫ్యాక్టరీస్లో ఇది చాలా ఉపయోగం. ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది అనమాట రెంచ్. అది కనిపెట్టింది వీళ్ళే, అడ్జస్టబుల్ రెంచు. ఆ తర్వాత పైప్ రెంచ్ అనమాట. తర్వాత సెల్సియస్ టెంపరేచర్ స్కేల్. సెల్సియస్ టెంపరేచర్ స్కేల్ కూడా వీళ్ళు కనిపెట్టింది. ఇది కాకుండా మైండ్ క్రాఫ్ట్, మైన్స్ ఉంటాయి కదా, వాటిలో ఉపయోగించే మైండ్ క్రాఫ్ట్ కూడా వీళ్ళదే. ద హౌస్ హోల్డ్ రెఫ్రిజిరేటర్ ఫస్ట్ టైం, అది ఎలక్ట్రోలక్స్ కంపెనీ ఇక్కడదే అనమాట. సో వీళ్ళే ఫస్ట్ టైం డొమెస్టిక్ యూస్గా ఉపయోగపడే రెఫ్రిజిరేటర్ని కనిపెట్టింది. ద జిప్పులు వేస్తాం కదా, జిప్ అన్నది కూడా ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలిసిందే నిత్య జీవితంలో దాని యొక్క ఇంపార్టెన్స్. ఒకప్పుడు గుండీల మీదే ఆధారపడేవాళ్ళం మా చిన్నప్పుడు. ప్యాంట్ అంటే గుండీలు. తర్వాత 70s మొదలైందనమాట నాకు తెలిసి జిప్. ఇప్పుడు ప్రతి జీవితంలో ఒక భాగం అయిపోయింది జిప్. బ్లూటూత్ మన మొబైల్స్లో రెగ్యులర్ ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు అది ఎంత ఉపయోగపడుతుందో తెలిసిందే. బ్లూటూత్ కనిపెట్టింది స్వీడిష్ పీపుల్. ఇది కాకుండా మోడ్రన్ బోల్ట్ కట్టర్, ఇది టెక్నీషియన్స్కి వాళ్ళకు తెలుస్తుంది, ఆ మెకానికల్ దీంట్లో ఉన్న వారికి. బోల్ట్ కట్టర్. స్పెరికల్ బాల్ బేరింగ్స్ వీళ్ళు కనిపెట్టింది. ద ఫస్ట్ కలర్ గ్రాఫిక్స్ డిస్ప్లే కార్డ్ ఫర్ పర్సనల్ కంప్యూటర్స్ ఇక్కడ కనిపెట్టింది. తర్వాత ద ఫస్ట్ ప్రాక్టికల్ టెలిఫోన్ హ్యాండ్సెట్ కూడా వీళ్ళు కనిపెట్టిందేనండి. STDMA అంటే ఆటోమేటెడ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, AIS కనిపెట్టింది వీళ్ళే. ఆ తర్వాత 3 ఫేజ్ ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్. ఒకప్పుడు సింగిల్ ఫేజ్ ఉండేది కదా, కానీ వీళ్ళు 3 ఫేజ్ వీళ్ళు కనిపెట్టింది అనమాట. స్కైప్, యు నో అబౌట్ స్కైప్. లైఫ్ సేవింగ్ డ్రోన్స్ కనిపెట్టింది స్వీడిష్ ప్రజలే. సేఫ్టీ మ్యాచెస్ మనం రెగ్యులర్గా వాడుతుంటాం, సేఫ్టీ మ్యాచెస్ ఓకే, కనిపెట్టింది స్వీడిష్ ప్రజలే. ఇది కాకుండా ఆల్కలైన్ రీఛార్జబుల్ బ్యాటరీస్, దట్ ఈజ్ ఆల్సో ద ఇన్వెన్షన్ ఆఫ్ స్వీడన్. ఆ తర్వాత ద గామా నైఫ్ అంటే మనం వాడే కత్తి కాదండి, ఇది సర్జన్స్కు తెలుస్తుంది, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్కి వాటికి ఆ మెడికల్ ట్రీట్మెంట్లో ఉపయోగపడేది ద గామా నైఫ్. ICU వెంటిలేటర్స్, ఐసీయూ ఉంటుంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో. ఆ వెంటిలేటర్స్ ఏవైతే ఉంటాయో కనిపెట్టింది వీళ్ళే. టెట్రాప్యాక్
టెట్రా మిల్క్ ఫుడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా ఇక్కడ వీళ్ళు కనిపెట్టిందే మొట్టమొదటిసారి. స్పాటిఫై, అది ఆన్ డిమాండ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ అని ఉంటుంది కదా, స్పాటిఫై. ఇట్స్ ఆల్సో ఇన్వెన్షన్ ఆఫ్ స్వీడిష్ పీపుల్. ఆ తర్వాత గేజ్ బ్లాక్స్, మెడికల్ అల్ట్రాసౌండ్, ఇకో కార్డియోగ్రఫీ, అది కూడా కనిపెట్టింది స్వీడిష్ ప్రజలు. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. మెడికల్కి మాత్రం ఓ మై గాడ్, దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట. సేవర్, లైఫ్ సేవర్స్. ఆ తర్వాత ద మల్టీ డైమెన్షనల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఎంఐపిఎస్, హెల్మెట్ అంటారు దాన్ని. హెల్మెట్ అనేది జనరల్గా మనం మామూలుగా చూస్తుంటాం, కానీ అది ఆ ఇంపాక్ట్ని బట్టి మన తల దేని మీద అయితే పడుతుందో అప్పుడు దాని యొక్క పొజిషన్ లోపల మారి బ్రెయిన్ని కాపాడుతుంది అనమాట. సో ఆ ఇంపాక్ట్ని బట్టి బ్రెయిన్ని అది మ్యాక్సిమం రెస్క్యూ చేయడానికి డిజైన్ చేయబడింది. అదొకటి. లీడోకెయిన్, లోకల్ అనస్థీషియా ఉంటుంది కదండి, లోకల్ అనస్థీషియా. కొంతమందికి మనం ఏమంటారు, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఆ పాయింట్లో రాయటానికి నొప్పి లేకుండా అది ఉపయోగపడుతుంది అనమాట. అది కూడా కనిపెట్టింది వీళ్ళే. ఓట్ బేస్డ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ స్వీడిష్ ఇన్వెన్షన్. ఆ తర్వాత ద రీవాషబుల్ డిష్ క్లాత్, యూ కెన్ యూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, ఇట్స్ ఆల్సో ఫ్రమ్ స్వీడన్. ఆ తర్వాత ఫ్లాట్ ప్యాక్ ఫర్నిచర్, పెద్ద పెద్ద ఫర్నిచర్ ఇక్కడ అసలు వెళ్ళానండి ఐకియాకి, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను. ఇక్కడ ఫర్నిచర్ ఎక్కడైతే అమ్ముతారో ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, ఒక సూట్ కేసులో పట్టుకొచ్చేయచ్చు టేబుల్ మొత్తాన్ని, చిన్న సూట్ కేసులో. అది మళ్ళీ మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు, స్క్రూ అప్ చేసుకొని నట్ బోల్ట్ మనమే బిగించుకోవచ్చు ఇంట్లో. అది ఇక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్కూల్లోనే దాని యొక్క ఇది ఇస్తారనమాట, మొత్తము ట్రైనింగ్ ఇస్తుంటారు. దే డూ ఆన్ దేర్ ఓన్. మనకు ఇంకెవరో ప్రత్యేకంగా కార్పెంటర్ గారు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. అది ఫ్లాట్ ప్యాక్ అనమాట, ఫ్లాట్గా ఉంటుంది. యూ కెన్ క్యారీ, మంచాన్ని కూడా అలాగే క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది కాకుండా అంటే మనం హౌస్ షిఫ్టింగ్లో దానికి ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ద మిల్క్ క్రీమ్ సపరేటర్, మిల్క్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు సపరేట్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యేది, సపరేటర్ కూడా ఆటోమేటిక్గా అది చేసేస్తుంది. అది కూడా ఇక్కడ కనిపెట్టింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓకే, యూ హ్యావ్ టు థింక్ వైడ్. ఇలా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా నేను చూస్తున్నా, మా మనవరాలు ఇక్కడే చదువుతుంది కాబట్టి ఇన్నోవేటివ్గా ఉంటుందండి. ఇన్నోవేటివ్గా కొత్త కొత్త విధానంగా ఏ ప్రకారంగా ఆలోచించాలి అన్న వాటి మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఈత అన్నది లైఫ్ సేవింగ్ ఆర్ట్ అంటారు ఇక్కడ. ప్రతి బిడ్డ కూడా, స్కూల్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఈత నేర్చుకోవాల్సిందే. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద కరికులం అన్నమాట. ఈ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చిన్నప్పటి నుంచి ఇన్నోవేటివ్గా ఉంది అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. సో లెట్ us లెర్న్ సమ్ గుడ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ అహెడ్. ఇన్నోవేటివ్గా మనం కూడా కొత్త కొత్తగా ఆలోచించాలండి, వాటిని ప్రోత్సహించాలి. కేవలము బట్టీలు పట్టేసి చదివేసి కాకుండా ప్రోత్సహించినప్పుడు ఏం జరుగుతుందంటే, ఐటీ రంగంలో ఇండియా ఏ ప్రకారంగా అయితే ఇవాళ ప్రపంచాన్ని శాసించగలుగుతుందో అదే ప్రకారంగా కొత్త కొత్త ఇన్నోవేషన్స్లో కూడా మనం ముందుంటే మనకు ఎదురుండదు, తిరుగుండదు. ఐ విష్ ఆల్ మై యూత్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ ఫ్యూచర్. యూ బికమ్ ద ఏమంటారంటే అది, యూ షుడ్ క్యారీ ద ప్రైడ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ మదర్ కంట్రీ టు ద ఎంటైర్ వరల్డ్. అంత శక్తి సామర్థ్యాలు మన యువతలో ఉన్నాయి. ఎస్, ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. జై హింద్.